శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, ఆయన ప్రేమిస్తున్నానని మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, ఈ లోకానికి దిగొచ్చి మన పాపాల నిమిత్తం ప్రాణం పెట్టి పునరుద్ధరణే తిరిగి లేచి ఆ ప్రేమను క్రియల్లో చూపించారని. ఎవరైతే ఆయన అంగీకరిస్తున్నారో వారిని తన కుమారులుగా, కుమార్తెలుగా, తన ఇంటి వారిగా చేర్చుకుంటున్నాడని. ఈ లోకంలో ఉన్న మనుషులు డబ్బును చూసి, అందాన్ని చూసి, ఉపయోగపడుతున్నారో లేదో చూసి దాన్ని బట్టి ప్రేమిస్తారేమో కానీ దేవుని ప్రేమ శాశ్వతమైంది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన ప్రతి శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మారుస్తారని. ఎవరైనా శాపాలు పెడుతున్నారని, మీకు వ్యతిరేకంగా ప్లాన్స్ వేస్తున్నారని భయపడుతున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ నిందల్ని, ఆ ప్రతి కీడుల్ని దేవుడు మీకు ఆశీర్వాదకరంగా, దీవెనగా, ఘనతగా దేవుడు మారుస్తాడు అని. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీకు అన్ని విషయాల్లో విజయాన్ని అనుగ్రహిస్తాడని.